అన్న ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే రీతిలో ఆయన పాలన లేదా? ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థకు సరైన శాఖను కేటాయించి మంత్రి ఉన్నప్పుడే అది క్రమశిక్షణతో నడుస్తుంది. ఇలా విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. ఒక పక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇవన్నీ ఉన్న స్కూళ్ళను ధ్వంసం చేసుకుంటూ సరైన పర్యవేక్షణ లోపించింది. పర్యవేక్షణలో 90% పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే ప్రభుత్వ వ్యవస్థను ధ్వంసం చేసి కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ప్రోత్సహించే దిశగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. అది సరైన విధానం కాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అంటే ఒక పక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నాం, 200 కోట్లు వెచ్చిస్తున్నాం, విద్యాశాఖ మీద ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పది. విద్యాశాఖ మీద చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ ఉండాలి, దానికి ఒక మినిస్టర్ ఉండాలి. విద్యా నిధులనే సరైన విధంగా కేటాయించలేదు. అధికారానికి రాకముందు ఒక కదా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండు కదా 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి 15% అని చెప్పినట్టే కానీ ఆయన కేటాయించింది మాత్రం 6% మాత్రమే, 6.75. చెప్పుడు మాత్రం 15% అని చెప్తుండ్రు. ఇది ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడానికి సరే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టనియండి, కానీ ఉన్న స్కూళ్ళని ఏం చేయాలి? ఉన్న స్కూళ్ళను మూతేయటమా? ఉన్న స్కూళ్ళని ఏం చేయడం? అంటే ఈరోజు ధనవంతులే చదువుకోవద్దా, పేదవాళ్ళు చదువుకోవద్దా? ప్రయత్నం నడుస్తుందా? ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే 90% సూపర్వైజింగ్ పోస్టులు, మానిటరింగ్ చేసేటువంటి అధికారులు లేరు. 90% లేనప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంటాయి? స్కూళ్ళన్నీ కుప్పగూలిపోతాయి. ధ్వంసమే. ఒక విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడానికే ప్రభుత్వ విధానాలు ఈ విధంగా అనుసరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. విద్యా వ్యవస్థకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి, దానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఒక స్కూలు 2 గదులు ఉన్నటువంటి చాలా పాఠశాలలు ఉన్నాయి, వేలాది పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ ప్రమోషన్ లేవు, రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాటిని మూసేస్తామనటం, దాన్ని ఎరగా చూసి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనటం, మరి ఉన్న స్కూళ్ళను ధ్వంసం చేయటమే. బడ్జెట్ అనేటువంటిది 15% నుంచి 6% తగ్గించటం, దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది విద్యారంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటి. అంటే ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడానికి కారణం సరైన అర్హులు లేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. అది ఈ దాటవేసే ధోరణి తప్ప సరైన అర్హులు లేరనడం కరెక్ట్ కాదు. వేరే వాళ్ళకి ఇస్తే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిస్తారేమన్న భయంతో నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అర్హత ఏమిటి విద్యాశాఖ నిర్వహించడానికి? మిగతా మంత్రులలో లేని అర్హత ఏమిటి? ఇలా చాలామంది అందులో PhD చేసినటువంటి మంత్రులు ఉన్నారు, చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆధునిక టెక్నాలజీ ఎంతో పెరిగింది, కానీ లేరు అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉండి ఆయన ఏం చేస్తుండు? సరైన దిశలో నడిపిస్తలేడు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, ఈ స్కూల్ ఆ స్కూల్ పెట్టి ఉన్న స్కూళ్ళని ధ్వంసం చేయడం తప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటిది అది మేము అడుగుతున్నాం. విద్యా వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థని పోషిస్తుంది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి దానిలో వేలాది స్కూళ్ళు, టీచర్లు లేక, గదికో ఉపాధ్యాయులు లేక, ఇట్లాంటి అన్నీ చూస్తా అంటే అది ప్రైవేటీకరణకు దారితీసేటువంటి విధానమే. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే విద్యాశాఖకు ఒక శాఖను కేటాయించాలి, ఒక మంత్రిని ఇవ్వాలి, దానికి పర్యవేక్షణ ఉండాలి, సూపర్వైజింగ్ ఉండాలి. ఇవన్నిటిని బట్టి లోపిస్తుంది కదా. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వాళ్ళు ఎటువైపు అనేటువంటి. మేము ఫైనల్గా డిమాండ్ చేసేది ఏమున్నది? మౌలిక వసతులు కల్పించాలి, గదికో ఉపాధ్యాయుడు ఉండాలి, సూపర్వైజింగ్ పోస్టులు పెంచాలి, సూపర్వైజింగ్ పోస్టులు ఉన్నటువంటిని ఫిలప్ చేయాలి, రిక్రూట్మెంట్లు జరగాలి, విద్యా వ్యవస్థ సరైన గాడిలో పెట్టాలి, నాణ్యతమైన విద్యా వ్యవస్థ కావాలి, కామన్ స్కూల్ విద్యా వ్యవస్థ ఉండాలి. తరగతిగా ఉపాధ్యాయులు లేనప్పుడు ఒకే ఉపాధ్యాయుడు వేల మందికి ఎలా చెప్పగలుగుతాడు? మరి ఇవన్నీ మేము కావాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భాన్ని ఇక్కడ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరేం చెప్తారన్న? ఒక పక్క విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు, అనేక సభలలో మాట్లాడుతూ ఉన్నారు, అనేక వేదికలుగా మన ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నా పేరు జె రామచంద్రారెడ్డి, TPTF జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో ఈ
కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అంటే విద్యకు బాగా ఎక్కువ నిధులు కేటాయించి విద్యారంగాన్ని ప్రోత్సహిస్తుంది అనుకున్నాము. కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే వికేంద్రీకరణ చేయకుండా కేంద్రీకరణ చేస్తుంది. కేంద్రీకరణ చేయడం అంటే ఇప్పుడు మనము మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి అందులో ఒక 2000-3000 మందిని చదివిస్తే వాళ్ళకు ఆ పిల్లలందరూ ఒకే చోట ఉండడం వలన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆప్యాయతలు, సమాజంలో జరిగే వాళ్ళ యొక్క మెలకువలు అవన్నీ నేర్చుకోకుండా ఒక హాస్టల్లో మొత్తము వాళ్ళను గృహ నిర్బంధం చేసి చదువుకునే విద్యను వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ విద్య కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ప్రతి విలేజ్కి ఒక పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కానీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, మన ప్రాథమిక పాఠశాలలు ఉండడం జరిగింది. ఆ పాఠశాలను మనం ప్రోత్సహించకుండా మళ్ళీ నియోజకవర్గానికి మన మండలంలో టీపీఎస్ అని మన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టడం వల్ల విద్యార్థులను యొక్క వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ యొక్క మన సమాజంలో కలవకుండా ఒకటే కాడ ఉంచి వాళ్ళకు విద్యను బోధిస్తామంటే అది వాళ్ళ యొక్క మార్పు రాకుండా వాళ్ళ యొక్క లోపల బాగా నిగూఢంగా పిల్లల్లో ఏమవుతుంది అని అంటే ఒకటే కాడ ఉండి వాళ్ళు ఎలాంటి నేర్చుకోకుండా సమాజం గురించి తెలుసుకోకుండా ఇంకా వేరే రకంగా అసాంఘిక శక్తులకు దారితీసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కేంద్రీకరణమైన విద్యను మేము ఉండద్దు అని మేము కోరుకుంటున్నాం. అయితే ఒక పక్క నేను కింది అంటే ఇదే ప్రభుత్వ బడి నుంచి వచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. మరి ఎందుకు ఆ ప్రభుత్వ బడులను కావచ్చు, ప్రభుత్వ బడులలో ఉన్న సమస్యలను కావచ్చు కుదించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఎందుకు దాంట్లో డెవలప్మెంట్ చేయలేకపోతా ఉంది? వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ కేంద్రీకరణ అంటే వాళ్ళకు ఒకటే ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, మండల్ లెవెల్ స్కూల్స్ అని పెట్టడం, మిగతా విలేజ్ లెవెల్లో ఉన్న స్కూల్స్ను తగ్గించడము, అక్కడికి ఫర్నిచర్ ఇవ్వకపోవడము, మనకు ఉపాధ్యాయుల్ని ఇవ్వకపోవడము, ఇవన్నీ చేయకపోవడం వల్ల మౌలిక వసతులు ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్, మాకు బాగా అక్కడ విద్య వస్తుంది, అక్కడ విద్యను మేము బాగా నేర్చుకుంటామని అనుకుంటాను. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క క్లాసులో 50 మంది 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టి హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగా లేకుండా ఒక్కొక్క గదిలో 50 మందిని పడుకోబెట్టడము, వాళ్ళకు తిండి కూడా ఒక 2000 మందికి ఒకటే ఫుడ్ అండడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పిల్లల్లో. ఇప్పుడు మనం ఆల్రెడీ గురుకుల పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దృక్పథాన్ని మార్చుకొని మనకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రవేశపెట్టిన విలేజ్ లెవెల్లో ఉన్న పాఠశాలల్ని ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.